ఊళ్ళో వాళ్ళు ఈశ్వర ప్రసాద్కి మూర్తికి పగుందని నమ్మాలంటే ఆ మూర్తికి ఒక అమ్మాయితో సంబంధం ఉందనాలి. ఏ అమ్మాయితో లింక్ పెట్టాలి? ఏ అమ్మాయితో లింక్ పెడితే ఈశ్వర ప్రసాద్కి రక్తం ఉడుకుతుంది? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏమ్మా, టైర్డ్గా ఉంటే ఇంకో రోజు రెస్ట్ తీసుకెళ్ళొచ్చుగా. పర్వాలేదండి, నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఆంటీ, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారే మీరు నీళ్ళలో మునిగి చనిపోయారని. చనిపోయి ఉండేదాన్ని, అంతలో ఎవరో వచ్చి నన్ను కాపాడారు. ఇవి మీరు వేసుకున్న నగలు. ఇది మీ చైన్లో చిక్కుకునుంది. బహుశా మిమ్మల్ని కాపాడిన వాళ్ళది అయ్యుండొచ్చు. ప్రియమైన వాయుపుత్రకి. వాయుపుత్ర? అందుకే సైలెంట్గా వచ్చి కాపాడి హనుమంతుడిలో వెళ్ళిపోయాడు. దిక్కులు చూస్తావేంట్రా? తలొచ్చుకొని పని చేయక. సార్, హంసరాజు గారు ఎక్కడ ఉంటారు? నా శత్రువులకి నేను హింసరాజుని, నన్ను నమ్ముకుని వచ్చే ఊళ్ళకి హంసరాజుని. ఈ హంసరాజు సారా కాశాడంటే ఎదుర్లంకంతా వాసనతో గుమగుమగుమగుమలాడిపోవాలా. ఆ రోజుల్లో నన్ను చూస్తేనే వచ్చో శివుళ్ళు. ఇలాగా ఎంతకంటే ఫోర్స్ గాని ఇప్పుడు పోసెత్తుంటారు భయంతోనా? అది అలాగ ఫోర్స్ గా వచ్చినప్పుడు తగ్గండి సార్. మీరు నన్ను చూడటానికి వస్తున్నారని ప్లేడర్ గారు చెప్పారు. రే సుబ్బడా, 2 కొత్త ఐటాలు వచ్చినాయి కదా, అందులో పెసరైతాడుకొచ్చి ఎక్కడికి వెళ్తారు? కూకుండా వద్దండి, నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు. ఒక విఐపి లింక్ కావాలంటే ఇందులో సింక్ అవ్వాలా? ఏడు దేవులాడుతున్నారు విఐపిని. ఆ ఏపీని నేనే మరి పట్టు కొట్టు బిగించ బాగా బిగిస్తా. ఎరగది కొవ్వు. రేయా, నీ పేరు చెప్పరా? ఎందుకని? నీ పేరు చెప్తే ఉచ్చపోస్తారన్నావు కదా, అయితే నేను ఇప్పుడు పోసుకోవాలి. నీ పేరు చెప్పరా? ఇదేమన్నా న్యాయంగా ఉంది? అడగచ్చు కదా. ఏంటి? ఓ ఈఐపి పేరు లాంటి సత్యశాలు కూడా వాడేస్తాడు. ఇదేనా బాగుందా అబ్బా? తప్పేలే గిరి. గిరిగాడి వీక్, నేను స్ట్రాంగ్. చూద్దాం. అలవాట్లేదు. పర్లేదు. అలవాట్లేదు. పర్లేదు. అలవాట్లేదు. ఏం పర్లేదు. అలవాట్లేదు. బాటిలో సరుకులు లేదు. అలవాట్లేదు అలవాట్లేదు అంటే నేను బాణలో సరుకంతా తాగేసావు కదంటరా. పియన్నా ఇదే విఐపి. విఐపి అన్న, వీడు పడుకోవడానికి మంచి రూమ్ సెటప్ చేయించావు, మరి నాకేం లేదా? నేనే నిన్ను తీసుకెళ్తారనుకున్నాను. రా, నీకు స్పెషల్ సూట్ ఇచ్చేస్తాను. బస్ స్టాప్ లో నుంచుంటే బస్ వస్తుంది, ఫుల్ స్టాప్ దగ్గర నుంచుంటే ఫుల్ వస్తుందా? ఎందుక ఎక్కినవు? సూపర్ సూపర్. ఎరగ తీసుకోలే. తాళం సేవ్ ఉందా? సేవక్కలేదు, శాఖ ఉంటే చాలు. ఏంటి? నా శాఖ పడతలేదు. అది అటు పక్క ఉంది. ఓ చాలా థ్యాంక్స్ అప్పు. నువ్వు పడుకునే అంతపురం లోనుంది, వచ్చి చూడు, అదిరిపోతాం. సూపర్ ఉంటుంది అప్పు. తాయితీ కదా, కంగారు లేదులే. నువ్వు ఇక్కడ పడుకో, నేను పొద్దునే వచ్చి లేపుతాను. పాక చిరిగిపోయింది. కొత్త మోడల్ లేటెస్ట్ గా వచ్చింది. గుడ్ మార్నింగ్ పియన్న. అలాగేలే, గుడ్ మార్నింగ్. పడుకో పడుకో. వెనక దారి మూసేస్తాను, ముందు దారిలో సింపేస్తాను. ఏంటి, ఇవాళ వేటకు వెళ్ళలేదా? ఏం లేదమ్మా, అందరూ తుఫాను వస్తుంటున్నారు. తుఫాను వస్తే గాలి వస్తుంది, గాలి వస్తే నీ పేపర్ కాయించాలన్నీ ఎగిరిపోతాయి. అందుకే తలుపు గట్టిగా మూసోమని చెబుతారని వచ్చాను. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి, లేదంటే నేనే కష్టపడాల్సి వచ్చేది. ఈ కౌరు చెప్పిన అన్నగారికి బహుమతి ఏం లేదేటి? ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పడ్డారండి ఫ్యామిలీ మరి.
లోన అంజలమ్మ ముక్కు మొహం తెలియని వాడితోటి టింగ టింగ డయ్యా నా కళ్ళారా చూశాను. పెద్దయ్య గారు ఏంట్రా గొడవ ఇక్కడ గొడవే పెద్దయ్య గారు. ఆ సెండరాన్ని నా నోటితో ఎలా చెప్పమంటారండి? ఎవడో కష్టంగా ఆఫీసులో దూరాడు. అంజలి అప్పుడు తెలిపేసింది, ఇప్పటిదాకా తెరవలేదండి. ఇంకా ఎందుకు వాడిని వదిలిపెట్టారు? అన్నయ్య, ఇది జమీందార్ గారి ఇంటి వ్యవహారం. వాళ్ళు ఏవైనా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకని ఎంత చండాలం జరుగుతున్నా చూస్తూ ఊరుకోమంటారా? రండ్రా వెళ్ళి అడుగుతాం. లోపల ఎవరున్నారో చూసి అప్పుడు చెప్తాం. ఎవరది? నీ లవర్. మూర్తి ఏంటిది? సారు అలసిపోయి నిద్రపోయారట. ఇదే మొదటిసారా లేక తరచూ వస్తుంటావా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసింది చాలక ఇంకా ఏం తెలియని అమాయకుడిలా నటిస్తున్నావా? నేను కాసేపే ఇక్కడ పడుకున్నాను. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు? ఏది చిన్న విషయం? మీరు కలుసుకోవడానికి మేం పనిచేసే చోటే కావాల్సి వచ్చిందా? ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారు? ఇతను ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు. ఎవరో ఏమిటో తెలియకుండానే లోపలికి తీసుకెళ్లి గడి వేసుకున్నావా? ఏవే అంజలి, లెక్కలు చూస్తున్నాను అన్నది. ఆ లెక్క ఇదేనా? బాబా ఏమ్మా ఏమైంది? ఎందుకు అడుగుతున్నావు? అర్థం కావటం లేదమ్మా. అసలు ఇక్కడ ఏం జరిగిందిరా? చెప్పండ్రా నాలుగు పిక్కొని చచ్చినా చస్తుందిరా. నువ్వు అనాథని శార తీసావు కదా, నీ పరువు తీసేస్తుంది ఇప్పుడు. అంజలి గురించి నాకు తెలుసురా. ఇప్పుడు మాకు తెలిసింది. ఈ తిరుగుబోద్దు రేపటి నుంచి పనిలోకి రాకూడదు. ఆగండి. ఈ అమ్మాయి ఇవాల్టి నుంచి పనిలోకి రాదు.